డిఎస్సి నియామకాల్లో విద్యాశాఖ పూర్తిగా విఫలమైందని, పారదర్శకత లేకుండా నియామకాలు చేపట్టిందని విజయనగరం జిల్లా వైఎస్ఆర్సీపీ యువజన విభాగం నాయకులు మండిపడ్డారు. డిఎస్సి పరీక్షలు రాయకుండానే స్పోర్ట్స్ కోటా పేరుతో టీడీపీ కార్యకర్తలకు ఉద్యోగాలు కల్పించాలని విమర్శించారు. ఈ వ్యవహారంపై సిబిఐ విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించి నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అలాగే జాతీయ స్థాయిలో నీట్ పరీక్షల అక్రమాల నేపథ్యంలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన అంశాన్ని ప్రస్తావిస్తూ ఏపీలో జరిగిన తప్పిదాలు కూడా అంతే తీవ్రంగా ఉన్నాయని ఆరోపించారు. ఈ అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి యుగంధర్ అందిస్తారు. నీట్ పరీక్షా పత్రాలు లీకేజ్ కావడం, ఆ తర్వాత కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో కూడా డిఎస్సి తోటి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలందరూ కూడా పోల్చుకునేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా అక్కడ ఏదైతే నీట్ పరీక్షా ఫలితాల్లో ఎట్లా అయితే లీక్లు వచ్చినాయో ఇక్కడ కూడా డిఎస్సిలో అసలు పరీక్షలు జరపకుండానే ఉద్యోగాలు ఇచ్చేశారనేటువంటిది పెద్ద ఎత్తున వస్తున్నటువంటిది బాధ్యతలు కూడా చెప్తున్నటువంటి అంశం. ఈ నేపథ్యంలో అసలు ఏం జరుగుతోంది, అక్కడ కేంద్రంలో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసినట్టు ఇక్కడ లోకేష్ కూడా రాజీనామా చేయాలా, అసలు ఏమంటున్నారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కేంద్రంలో మనం చూసాం నీట్ పరీక్షా పత్రాలు ఏవైతే లీకేజ్ ఉన్నాయో దానికి బాధ్యత వహిస్తూ ఒక జన్జీత్ తరం ఒక ఉద్యమం చేశారు. ఈ రోజున మంత్రి రాజీనామా వరకు తీసుకొచ్చారు. రాష్ట్రంలో కూడా అదే పరిస్థితి కనిపిస్తుంది కదా, దీన్ని ఎట్లా రిఫ్లెక్ట్ చేస్తారు? అంటే ఒక్కటి, ఇది చాలా శుభ పరిణామం కింద నేను భావిస్తున్నాను. ఎందుకంటే కేంద్రంలో ఏదైతే ఈ యొక్క యువతి తాలూకా విజయం ఉన్నదో ఇది ఖచ్చితంగా ఒక పునాది అని నేను బలంగా నమ్ముతున్నాను. ఇది కేవలం కేంద్రంలోనే కాదు, అన్ని రాష్ట్రాల్లోని కూడా ఈ అవినీతి ప్రభుత్వం పట్ల, లేకపోతే విద్యార్థులకు కానీ యువతకు కానీ వీరు చేసే మోసాల పట్ల ఒక ఉక్కుపాదం మోపితే ఎలాగుంటుందో అనేది ఒక చిన్న ట్రైలర్ లాగా వాళ్ళు ఈరోజు ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర చూపించడం జరిగింది. దానికి ప్రతిఫలంగా నిన్న కేంద్ర మంత్రి శ్రీ ధర్మేంద్ర గారు వారి తాలూకా రాజీనామాని సబ్మిట్ చేయడం జరుగుతుంది. ఈరోజు రాష్ట్రంలోని యువతకు కానీ విద్యార్థులకు కానీ ఫీ రియంబర్స్మెంట్లో కానీ డిఎస్సిలో కానీ లేకపోతే నిరుద్యోగ భృతిలో కానీ 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన విషయంలో కానీ జాబ్ క్యాలెండర్లో కానీ వాళ్ళు యువతని విద్యార్థుల్ని చాలా టేకెన్ ఫర్ గ్రాంటెడ్గా తీసుకున్నారు ఈ కూటమి ప్రభుత్వం. ఈరోజు వాళ్ళ తాలూకా పరిస్థితిని ఎండగట్టే టైం వచ్చింది. దీంట్లోని కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే కాదు, యావత్ యువతి విద్యార్థులు ఎక్కడున్నా సరే వాళ్ళందరూ కూడా వాళ్ళ తల ఆగ్రహానికి వీరు గురవుతారని చెప్పేసి నేనైతే బలంగా నమ్ముతున్నాను. అందులో భాగంగా ఈ 28వ తారీఖున మా జాతీయ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, మాజీ ముఖ్యమంత్రులు వారి తాలూకా పిలుపు మేరకు ఈ విజయనగరం జిల్లాలోని ఒక భారీ ఎత్తున ఒక యువజన విద్యార్థి పోరుని మేము నిర్వహించడానికి ఇక్కడ పెద్దల సమక్షంలో ఈరోజు నిర్ణయించుకోవడం జరిగింది. ఏదైతే ఇప్పుడు ఢిల్లీలో జరిగిందో దానికి మించిపోయిన అక్రమాలు ఇక్కడ కూడా జరిగాయి. పేపర్లు ఏదైతే అవుట్సోర్సింగ్ ఇచ్చి పేపర్ లీకులు వాళ్ళే చేశారు, తయారు చేయడం కూడా వాళ్ళే. తర్వాత ఉద్యోగాలు కూడా వాళ్ళ సొంత వాళ్ళకి ఇచ్చుకోవడం జరిగింది. ఎప్పుడైనా గతంలో ఎప్పుడు డిఎస్సి వచ్చినా సరే ఒక ఫార్మాట్ ప్రకారం ఎవరెవరు అర్హత ఉండి ఎవరు వచ్చారో వాళ్ళకి ఇచ్చి అందులో నుంచి అవుట్సోర్సింగ్ వాళ్ళు ఎవరో ఏంటనేది లిస్ట్ వచ్చేది. ఇప్పుడు అలా కాకుండా డైరెక్ట్ సెల్ ఫోన్కే మీరు సెలెక్ట్ అయ్యారు, లేదంటే కొంతమంది ఫోన్లు చేసి 10 లక్షలు 15 లక్షలు ఇస్తే మీ పేరు వచ్చినట్టు చేస్తాం అని అక్రమాలు ఖచ్చితంగా పాల్పడ్డారు. వాళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి కష్టపడి వాళ్ళు ఈ డిఎస్సికి ప్రిపేర్ అయితే ఒక్కసారిగా వీళ్ళు దొంగలు ఎత్తుకెళ్ళిపోయినట్టుగా పేపర్ లీక్ చేసి వాళ్ళు పడిన కష్టం అంతా దొంగతనం చేసుకున్నట్టే లెక్క. ఇది మామూలుగా కాదు, పేద విద్యార్థులు పొట్టకొట్టినట్టే. దీని మీద ఒక సిబిఐ ఎంక్వైరీ చేయాలి. ఎంక్వైరీ పారదర్శకంగా జరగాలంటే మంత్రి లోకేష్ రాజీనామా చేసి విచారణకి సహకరించిన తర్వాత ఆయన అందులోని క్లారిటీ వచ్చిన తర్వాత మాత్రమే ఆయనకి మళ్ళీ మంత్రి పదవి చేపట్టే అర్హత ఉంటుందని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. వీడియో శ్రీశ్వత, యుగంధర్, సాక్షి టీవీ, విజయనగరం నుంచి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.